మన కందిపొడి అయితే ఆర్డర్ వచ్చిందండి. దీనికి తగినంత కందిపప్పు రెడీ చేసుకుని పెట్టుకున్నాం. అలాగే శనగపప్పు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. దానికి తగినంత పెసరపప్పు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ మిశ్రమాలన్నీ మనకి కందిపొడి ఆర్డర్కి రెడీ చేసి పెట్టుకున్నాం. దాంట్లో జీలకర్ర కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ కలిపి మనకి తగిన పాల్లో తీసుకోవాలి. దాని తర్వాత ధనియాలు కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం. దీంట్లో 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి, అలాగే 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. అలా వేసుకునే తరుణంలో మనకి దాండి పెట్టుకుని కందిపప్పు కూడా వేయించుకోవడం జరిగింది. ఆ వేయించుకున్న మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టుకుని గిన్నెలో పెట్టుకున్నామండి. మనం ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాక అది మనకు పౌడర్లో రెడీ చేసి పెట్టుకున్నామండి. ప్లేట్లో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు మనం ఈ మిశ్రమాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవడానికి తగినంత ఉప్పు వేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాం. అలాగే మనకి 2 కేజీలు అయితే పౌడర్ అయితే రెడీ అయ్యిందండి. ఈ మిశ్రమాన్ని మనం చల్లారబెట్టుకుని ఉప్పు అవన్నీ చూసుకుని మనం ప్యాకింగ్ చేయడం అనేది జరిగిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.